కూకట్పల్లిలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ నేపథ్యంలో గ్రామస్తులను నిర్బంధించారని మాజీ కార్పొరేషన్ చైర్మన్ జగన్ పాటమీది ఆరోపించారు. సీఎం పర్యటన నేపథ్యంలో తనను తన అనుచరులను అరెస్ట్ చేసి కూకట్పల్లి పోలీస్ స్టేషన్కు తరలించారని, అక్కడి నుంచి బాలానగర్ పిఎస్కు తరలించారని పేర్కొన్నారు. నిర్బంధ వాతావరణం సృష్టించి చుట్టుపక్కల వారికి తీవ్ర అభ్యంతరం కలిగిస్తున్నారని జగన్ పాటమీది ఆరోపించారు. కూకట్పల్లి నల్లచెరువు సమీపంలోని గ్రామస్తుల పట్టాభూములను ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వం అన్యాక్రాంతంగా తీసుకుందని అన్నారు. వారికి తగిన పరిహారం అందిస్తామని, టీడీఆర్ సర్టిఫికెట్లు ఇస్తామని హైడ్రా నమ్మబలికి మోసం చేసిందని తెలిపారు. ఇది జరిగి సంవత్సరం గడిచినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, బచ్చుమ్మ అనే గ్రామస్తురాలి ఆత్మహత్యకు పరోక్షంగా కారకులయ్యారని మండిపడ్డారు. నల్లచెరువు అభివృద్ధి పనులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే 80% పూర్తయ్యాయని తెలిపారు. వాటికి మెరుగులు దిద్ది తమ ఖాతాలో వేసుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా చూస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలోనే నల్లచెరువు ప్రారంభోత్సవాన్ని అడ్డుకుంటారనే ఉద్దేశంతోనే తనను బాధితులను నిర్బంధించారని అన్నారు. అప్రకటిత 144 సెక్షన్ విధించి కూకట్పల్లిలో బహిరంగ సభ నిర్వహించాలని చూస్తున్నారని విమర్శించారు. కూకట్పల్లి నల్లచెరువు ఇనాగరేషన్ కి వస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము 3 డిమాండ్లు పెట్టడం జరిగింది. కూకట్పల్లి గ్రామస్తుల భూములను లాక్కొని ఏ విధమైన కంపెన్సేషన్ ఇవ్వకుండా అవన్నీ కూడా పట్టా భూములను కూడా రాత్రికి రాత్రి ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా డెమాలిషన్ చేసి లాక్కొని ఈరోజు డెవలప్మెంట్ చేసినని చెప్పి ఇలా ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. హైడ్రా రంగనాథ్ గారు ఆయన గతంలో భూములు తీసుకున్నప్పుడు ఆయననే ప్రత్యక్షంగా హామీ ఇవ్వడం జరిగింది. మేము ఖచ్చితంగా మీ అందరు కూడా కంపెన్సేషన్ ఇస్తామని చెప్పి సంవత్సర కాలం గడిచిపోయింది. ఈ రోజు ఒక్క రూపాయి కూడా కంపెన్సేషన్ ఇవ్వకుండా ఈ రోజు కూకట్పల్లి గ్రామస్తులను ఈ రాష్ట్ర ప్రభుత్వము హైడ్రా రంగనాథ్ గారు మోసం చేసిర్రు. దీనికి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేసినాము. ప్రాణాలు కోల్పోయినటువంటి బుచ్చమ్మ గారు 52 సంవత్సరాల గ్రామస్తురాలైనటువంటి బుచ్చమ్మ గారిని గతంలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పరామర్శించి పార్టీ తరపున వారు సాయం చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం తరపున సహాయం చేయమని పూర్తి స్థాయిలో కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తే ఇప్పటి వరకు న్యాయం చేసినటువంటి దాఖలాలు లేవు. ఖచ్చితంగా కూకట్పల్లి గ్రామస్తులకు అందరికీ కూడా న్యాయం చేయాలి. ఈ రోజు నల్లచెరువు అభివృద్ధి అనేది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే 80% అభివృద్ధి పూర్తయింది. 2 వైపులా వాకింగ్ ట్రాక్, ఓపెన్ ఎయిర్ జిమ్, పార్క్, అదేవిధంగా పూర్తి స్థాయిలో దాన్ని మంచినీటి చెరువుగా మార్చినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. బీఆర్ఎస్ ప్రభుత్వం 80% పూర్తి చేసినటువంటి పనులను పైన మెరుగులు దిద్ది ఈ రోజు హైడ్రా రంగనాథ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వ ఖాతాలో వేయాలని చూస్తున్నటువంటి పరిస్థితి అందరూ కూడా గమనించాలి. ఈ రోజు ఇట్లాంటి మేము అడ్డుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డి గారి పర్యటనను అడ్డుకుంటామని చెప్పి నిన్న హెచ్చరించడం జరిగింది. ఈ రోజు పోలీసులని గ్రామ వ్యాప్తంగా ఈ రోజు ఎక్కడికక్కడ బాధితులను, భూములు కోల్పోయినటువంటి బాధితులందరినీ కూడా, అదేవిధంగా ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు అందరి ఇంటి ముందు పోలీసులను మోహరించి అందరినీ కూడా ఒక నిర్బంధ పాలన ఇక్కడ విధించి 144 సెక్షన్ లాగా విధించి అందరిని అరెస్ట్ చేసి ఈరోజు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి అందరూ కూడా గమనించాలి. కూకట్పల్లి గ్రామస్తులనే నిర్బంధించి కూకట్పల్లి గ్రామంలో ఈ రోజు రేవంత్ రెడ్డి బహిరంగ సభ పెట్టాలని చూస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు ఈ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉన్నది.